అందరూ జంట పదాల్లాగా మరువం దవనం అని అంటూ ఉంటారు కదా. మరువం దవనం రెండు కూడా సువాసన ఇచ్చేవే. చూడండి, ఇది మరువం. క్లోజ్లో చూపిస్తాను మీకు. ఇదిగోండి దవనం ఆకులు చూసారా ఎలా ఉన్నాయో. ఇది స్టైల్గా ఎవరో జాగ్రత్తగా కత్తిరితో కట్ చేసినట్టుగా భలే ఉన్నాయి కదండి, నాజుగ్గా. పచ్చదనం కూడా కొంచెం లైటిష్ గ్రీన్ అండి, బ్రైట్ గ్రీన్ కాదు. పూలు చూడండి భలే ఉన్నాయి కదా, పసుపుగా. చిట్టి చిట్టి చామంతి పూలు, మనం చిట్టి చామంతులు అంటాం చూసారా, ఆ చిట్టి చామంతులాగే ఉన్నాయి. ఇదేండి దవనం. కాడ కూడా లేత పచ్చగా ఉంటుంది, ఆకులు కూడా లేత పచ్చగా ఉండి సన్నగా చిట్టి చిట్టి ఏవో పేపర్తో కట్ చేసినట్టుగా చాలా నాజుగ్గా అందంగా ఉంటాయి. ఇది మరువం అండి. ఈ మరువం మామూలుగా రౌండ్గా ఉంటాయి, చిన్న చిన్న ఆకులు అంతే. ఇలా కొమ్మల కొమ్మల కింద, రెండు కూడా కొమ్మల కొమ్మల కిందే వస్తాయి. ఈ కొమ్మలు నాటుకుంటే అండి మనకి ప్రాపగేట్ అవుతుంది అనమాట. అంటే కొత్త మొక్కని కొమ్మలు నాటుకోవడం ద్వారా మనం పెంచుకోవచ్చు. ఈ రెండు కూడా అండి ఇలా జస్ట్ కొంచెం నలిపితే మంచి సువాసన అండి, చాలా బాగుంటుంది. దవనం మరువం ఈ రెండు కూడా మనం పూలలో కట్టుకొని చక్కగా దండల కింద ఉపయోగించుకోవచ్చు. మన గార్డెన్లో ఇటువంటి మొక్కలు ఉన్నాయనుకోండి, దోమలు కూడా రావట్టండి. మనకి ఈ వాసన మనకి చాలా ఇష్టం, ఆ దోమలకేమో నచ్చవన్నమాట. అలాగా ఈ జంట కవుల్లాగా మరువం దవనం. ఎప్పుడు కూడా పూలల్లో వేసే ఆకుల గురించి చెప్పుకోవాలంటే ఇవి రెండు కలిసి చెప్పుకుంటామండి. మరువం దవనం వేసి కనకాంబరాలు మాల కట్టుకోవడం, లేదంటే సన్నజాజులు, మల్లెలు, లేకపోతే వేరే వేరే కాగడాలు వీటితో మాల కట్టుకోవడం, ఇవన్నీ కూడా అనుకుంటూ ఉంటాం కదా. కాకపోతే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మరువం దవనం ఒకటేనేమో అనుకుంటారు, ఒకదానికి రెండు పేర్లేమో అనుకుంటారు. లేదండి, ఇదేమో మరువం. మరువం ఆకులు చూసారా ఎలా ఉన్నాయో, కొంచెం ముదురు పచ్చగా ఉండి గుండ్రంగా ఉంటాయి. అదే దవనం అనుకోండి, ఈ మొక్క కంటే ఇంకొక మొక్క బాగుంది, ఆ మొక్క దగ్గర చూపిస్తాను మీకు. ఇక్కడ వైజయంతి వల్ల కుండీ పక్కన ఉందన్నమాట అండి ఇది. ఇది దవనం. తెలిసింది కదండి మరువానికి దవనానికి తేడా. దవనం మరువం. ఇది దవనం. దవనం సన్నటి ఆకులతో ఉంటుందండి. ఇగో చూసారా దవనం ఆకులు అయ్యి ఎలా ఉన్నాయో, సన్నగా చిట్టి చిట్టి పూలు. ఈ పూలతోటి మనకి విత్తనాలు కూడా ఫామ్ అవుతాయి. ఆ విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు, అలాగే కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు.